చరణ్ గారు చాలా సిన్సియర్ అయిన ఒక యాక్టర్ అండి. స్టార్ లోపల ఒక మంచి యాక్టర్ ఉన్నారు. ఆయన స్టార్ కదా, పెద్ద స్టార్, ఆయన ఈ గ్లోబల్ స్టార్. ఆయన మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ నుంచి ఆస్కార్ స్టేజ్ దాకా ఎంత డిజర్వింగ్ పర్సన్ ఆయన. చిరంజీవి గారు కొడుకు అని ఒక ప్లేస్ దొరికినా కానీ ఆయన సిన్సియర్గా ఉండలేకపోతే ఈ పొజిషన్ రాదు. ఆయన డ్యాన్స్ కానీ సార్ ఒకటి చెప్తాను సార్, ఆఫ్ ద ట్రాక్ వెళ్ళి సార్, ఆయన పర్ఫార్మెన్స్ చెప్తాను. హంబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో అదికి హంబుల్ పర్సన్. ఆయన ఏం సిన్సియర్గా వింటూ అది ఏం చేయాలి అని అనుకుని చాలా ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. అది కలెక్టర్ మీటర్ అంటే ఇక్కడ అడావడిగా చేయకుండా అది కంపోస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆ తర్వాత అప్పున్న అని ఒక క్యారెక్టర్ ఉందండి, అది హైలైట్ అండి మూవీలో. అది మాత్రం అది రియలీ వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్, அந்த ట్రైలర్ కూడా அந்த చెయ్యి పెట్టుకుని చూస్తున్నాను. అది నవ్వి అది దేశానికి మంచి చేయాలని ఉన్న ఒక క్యారెక్టర్. అందరికీ ఈ లోకం మంచిగా ఉండాలని అందరికీ ఒక ఫీలింగ్ ఉంది కదా, దాన్ని ఒకరు డ్రీమ్ చేస్తే ఎలా ఉంది ఆ క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్ అలా ఒక మంచి క్యారెక్టర్ అండి. అది రియల్గా ఓన్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అది రియలీ ఐఎమ్ టెలింగ్ యూ వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్పన్న క్యారెక్టర్, ద వే హీ పర్ఫామ్, I saw some glimpse of that. I have not seen the whole proportion. Everybody raving about that, and Wala worked even assistant directors, even mixer, sound mixer, mixing engineers, everybody చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నేను కూడా సమ్ పోర్షన్స్ చూశాను. ఇట్ ఈస్ గివింగ్ మీ వెరీ వెరీ బ్యూటిఫుల్ వార్మ్ ఫీలింగ్. అంత క్రియేషన్ శంకర్ గారు చేసిన క్రియేషన్ని ఒక యాక్టర్గా ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి ఆ పంచకక్షం పట్టుకుని ట్రైన్లో ఆయన మీరు చూడండి, ఆయన నడుచు వెళ్తున్నప్పుడు ఒక లెగ్నే అలా ఊపి వెళ్తారు. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఇది ఒక డిఫరెంట్గా ఉంది, ఏం చేశారు సార్? ఊర్లో నాన్న అందరూ వాళ్ళు నడుస్తారు కదా సార్, అది నాకు అది ఆ ఫీలింగ్స్. సో అంత డీటెయిల్గా మైన్యూట్ వర్క్ చేస్తున్నారు. అది ఆయన చెప్పారు నాతో, సార్ మీరు మార్క్ చేసి చెప్పారు. శంకర్ గారు షూటింగ్లో ఇది అడిగారు, ఎందుకు అలా వర్క్ చేశారు, ఏ సార్ తప్పు చేశాను? నువ్వు సూపర్గా ఉంది అన్నారు. అదే ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నాకు అది నేను ఆ షూటింగ్ స్పాట్లో లేదు, నేను అది చూడలేదు. ఆయన అలా నడిచి వెళ్తున్నప్పుడు డైరెక్టర్ గారు అడిగారంట, చరణ్ గారు ఎందుకు ఇలా చేశారు అన్నప్పుడు, ఏ సార్ బాగలేదా? నువ్వు సూపర్గా ఉంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసి నేను అడిగాను, సార్ ఇది మీరు చెప్పారా, ఇది ఎలా సరిగింది సార్? సో నో సార్, ఊర్లో అప్ప తాత అందరూ చేస్తారు కదా, అది వెళ్తున్నప్పుడు కొంచెం అది ఫీల్ సార్ అన్నారు. అంత డీప్గా వచ్చే పని చేస్తున్న ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. మీ రంగస్థలంలో కూడా చూడండి, స్టార్ ఉన్నా కూడా దాని లోపల ఒక అది అలాగే దీంట్లో కూడా ఒక మ్యాజిక్ ఉంది, బ్రహ్మాండంగా చేశారు. నేను ఈ మూవీకి తెలుగులో నేనే డబ్ చేశాను, తమిళ్లో నేనే డబ్ చేశాను, హిందీలో కూడా నేనే వెళ్ళి డబ్ చేసి వచ్చాను. హిందీ నాకు పెద్దగా తెలుగే కొంచెం అటు వస్తుంది, కానీ ఇక్కడ మాట్లాడడానికి తెలుగు ఇలా ఉంటుంది. కానీ డబ్బింగ్లో మీరు చూశారు కదా, అక్కడ అలాగే హిందీ కూడా నాకు అలాగనే మాట్లాడడానికి వస్తుంది. కానీ డబ్బింగ్ మీరు చూడండి హిందీలో కూడా, మీరు అందరూ ఒకసారి నా తెలుగులో చూస్తారు, ఇది గేమ్ చేంజర్. తమిళ్లో మీకు తెలీదు, కొంచెం హిందీ మీకు ఇంకా ఉన్న వాళ్ళకి తెలుసు. సో అందువల్ల హిందీలో కూడా చూడండి, నా కోసం చూడండి, ఒకసారి 2 times చూడండి, డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్. సో అంత ఎందుకు నేను అలా చేశానంటే, నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంత హ్యాపీనెస్ ఇచ్చేందు కాబట్టి. నేను ఒకటి చెప్తాను సార్, నేను నిన్నే చూశాను, జరగండి సాంగ్ ఒకటి ఉంది సార్. ఇది లిరికల్ వీడియో వచ్చింది, ఓకే మంచి సాంగ్. లిరికల్లో 2-3 షార్ట్స్ మాత్రం పెట్టారు, గుడ్. ఎక్కడ శంకర్ గారు ఊపు నాకు రావట్లేదే అని నాకు లోపల ఉంది సార్. ఆ సాంగ్ చూశాను సార్. ఎవరు మూవీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ కోసం మళ్ళీ ఒకసారి ఐమాక్స్కి వెళ్ళి చూడండి. రియలీ చెప్తున్నాను,
సార్ ఆ సాంగ్కి మాత్రం నాకు తెలిసి ఒక 25-30 crores స్పెండ్ చేశారంట నాకు తెలిసి. అంత అవుతుంది. ఇఫ్ ఐఎమ్ రైట్ దట్ విల్ బీ ద నంబర్ 100%. సార్ ఎంత మ్యాజిక్గా ఉందంటే చూడ్డానికి, దానికి మనం ఇస్తున్న డబ్బు సరిపోతుంది సార్. ఆ తర్వాతనే ఈ మంచి కాన్సెప్ట్, ఆ తర్వాతనే మంచి పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే సూర్య పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే అన్ని అలా ఫీల్ అయింది నాకు. జస్ట్ షేరింగ్ దట్ సార్. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి ఏమన్నా సంబంధం ఉంది సార్. దేశానికి మంచి జరగాలని అనుకున్నారు కదా, ఆ సంబంధం ఉంది. దానికోసం ఏ స్థాయికైనా వెళ్తారు కదా, ఆ కనెక్షన్ ఉంది. ముందు అది చేయొచ్చు. నేను కూడా ఫ్లైట్లో వస్తున్నప్పుడు అగిరాబాబుని చూశాను. నాకు ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, ఫస్ట్ గుర్తుపట్టలేదు సార్. అగిరాబాబు ఈజ్ లుకింగ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. నల్ల హెయిర్, ఆ నాన్న అలాగే ఆయన కూడా బుక్లు చదువుతున్నారు ఇప్పుడు. ఈ ఏజ్లో ఇలా రెడీ అయిపోయారు. ఈజ్ అ వెరీ ట్రిప్పీ చాప్. నాకు చాలా సంతోషం కలిగింది నిన్న ఆయన చూసేప్పుడు. డెఫినెట్లీ ఏదైనా అలా మ్యాజిక్ జరిగితే చూద్దాం. డెఫినెట్లీ ఐ ప్రే, ఐ విష్ టు గాడ్ he should reach the greatest position. He deserves the greatest position, and he is being very kind and nice in this young age. ఇంత మంచి క్వాలిటీతో అకిరాబాబు ఉన్నారంటే చాలా హ్యాపీనండి. అలా మ్యాజిక్ జరిగితే డెఫినెట్గా నేను అది ఎఫర్ట్ తీసి ఇచ్చేస్తాను. అది ముందు జరిగింది. ఇప్పుడు ఆయన ఇంకొక మైండ్ లెవెల్కి వెళ్ళారు. సో ఆయన మైండ్ ఎనర్జీ, మైండ్ థాట్ ప్రాసెస్ అన్నీ ఇప్పుడు జనాలకు మంచి ఎలా చేయాలి ఆ స్థాయిలో వెళ్ళింది. అది సొసైటీ కోసం ఆయన అలా వెళ్ళారు ఆయన.